భారతదేశంలో ఓన్లీ ఉమెన్ టు అచీవ్ ద రికార్డ్ 6 టైమ్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కామ్. ప్రపంచంలోనే మనం చూస్తే కనుక 6 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది బాక్సింగ్ లో. ఆవిడ భారతదేశంలో ఒకే ఒక మహిళ ఇలా 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మహిళ అనమాట బాక్సింగ్ లో. అటువంటి మేరీ కామ్ రాజ్యసభ మెంబర్ అయింది. మనం చూసాం ఆవిడ పేరు మీద బయోపిక్ కూడా వచ్చింది, మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని చెప్పి. ఆవిడ చాలా పేదరికం నుంచి తన కెరీర్ డెవలప్ చేస్తూ కష్టపడి పైకి వచ్చింది. మణిపూర్కి చెందిన మహిళ అనమాట. ఆవిడ భారతదేశంలో మహిళలందరికీ ఆదర్శం. అయితే ఇప్పుడు ఆవిడ డివోర్స్ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలుసు భారతదేశంలో పెళ్లిని మనం చాలా పెద్ద స్థాయిలో ఊహించుకుంటాం. పెళ్ళంటే అది ఒక సాక్రోసాంక్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మ్యారేజ్ అనేది చాలా మందికి అది ఒక ప్రైవేట్ సిస్టమ్ కూడా. అంటే ఒక కుషన్ కావచ్చు, లేదా ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. పార్ట్నర్షిప్ అనేది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్షిప్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. అయితే రీసెంట్గా ఆవిడ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆప్కి అదాలత్లో తన భర్త మీద చేసిన వ్యాఖ్యలు చాలా న్యూస్లోకి వచ్చాయన్నమాట. తన భర్త ఆన్లర్, ఈయన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళంట. ఈయన ఫుట్బాల్ ప్లేయర్ కూడా. తన కెరీర్ని వదిలేసుకుని ఈవిడికి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ఒక వాదన అనమాట. అయితే భార్యాభర్త అనేది ఒకరికొకరు స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అయ్యారు కూడా వాళ్ళు. ఆ విధంగా ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే వాళ్ళిద్దరికి 4 పిల్లలు. ఇక్కడ ఆవిడ ఒక మాట అంది, తన భర్త తన డబ్బుల్ని వాడుకున్నాడని, తన బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేశాడని, తన మనీని తన ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని చెప్పి ఆడవాళ్ల సంపాదన మీద బతికాడని ఆవిడ చాలా ఆరోపణలు చేశారు ఆయన పైన.